అహంకారం వినాశ హేతువు. ఉద్యోగ పర్వంలోని కథ ఇది. శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చి తను చెప్పవలసిన హితవు చెప్పాడు. అనంతరం ఆ సభలో ఉన్న మహర్షి పరశురాముడు చేసిన హితబోధ. పూర్వం దంభోద్భవుడు అనే పేరు గల రాజు ఉండేవాడు. ఆయన ఈ భూమండలం అంతటినీ పరిపాలించేవాడు. భుజబలంలో, పరాక్రమంలో ఆయనకు సాటి వచ్చేవారు లేరు. అంతటి మహాయోధుడు ఆయన రోజు ఉదయం లేచి కాలకృత్యాలు పూర్తి కాగానే బాగా అలంకరించుకొని రత్నకిరీటం ధరించి కోడిత్రాచు వంటి కరవాలం చేతబట్టి సభాభవనానికి వచ్చి బంగారు సింహాసనం అధిష్ఠించేవాడు. వందిమాగదులు ఆయన బలపరాక్రమాలను గానం చేస్తుంటే కోరమీసం మెలిత్రిప్పుతూ ఆనందించేవాడు. అనంతరం తన కొలువులో ఉన్న వారందరినీ చూస్తూ, ఈ భూలోకంలో ఎవడైనా నాతో యుద్ధం చేయగల మహావీరుడున్నాడా? గద, ఖడ్గభ్రాసాది ఆయుధాలతో కానీ, ఆగ్నేయ, వరుణ, వాయువ్యాది అస్త్రాలతో కానీ నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి. అంతేకాదు, మల్ల యుద్ధం చేయగల వీరుడు ఉన్నా వాడిని క్షణంలో కడతేరుస్తాను అని గర్వంతో నవ్వుతూ భుజాలు ఎగరేసేవాడు. ఆయన బలపరాక్రమాలు ఎరిగిన వారందరూ యుద్ధానికి దిగేవారు కాదు. అలా ఆయన అహంకారం నానాటికి పెరుగుతూ వచ్చింది. నా అంతటి వాడు లేడనే గర్వంతో ఆయన విర్రవీగుతూ తిరుగుతున్నాడు. అటువంటి అహంకారం ఉన్న రాజుకి అనుచరులు కూడా అటువంటి అవివేకులే కదా దొరుకుతారు. వారు కూడా ఆయన బలపరాక్రమాలను పొగుడుతూ ఉండేవారు. అలా ఉండగా ఒకనాడు ఆయనను చూడ్డానికి సభాభవనానికి వచ్చిన దూరదేశీయులైన విప్రులు, మహారాజా, మీరు నిజంగా మహావీరులే, బలపరాక్రమ సంపన్నులే. అయితే గంధమాదన పర్వతం మీద నరనారాయణులని ఇద్దరు తీవ్ర నిష్ఠతో తపస్సు చేస్తున్నారు. వారిని జయించగల వీరులు 3 లోకాలలో లేరని విన్నాము. తమకు కోరిక ఉంటే వారితో యుద్ధం చేయవచ్చు అన్నారు. ఆ మాటలు వినడంతో ఆయన ఆగ్రహంతో కత్తి జులిపిస్తూ నేల మీద పాదంతో తొక్కి, ఎంత కావరం, నన్ను మించిన యోధుల వారు అంటూ సేనలను సిద్ధం చేసి ధనుర్బాణాలు తీసుకొని బయలుదేరాడు. గంధమాదన పర్వతం చేరాడు. ప్రశాంతంగా ఉన్న వనంలో వారు తపస్సు చేసుకుంటున్నారు. వారిని చూస్తూనే తొడకొట్టి యుద్ధానికి పిలిచి నవ్వుతూ కోరమేసం మెలిత్రిప్పాడు. నరనారాయణులు వారి ఆశ్రమానికి వచ్చిన మహారాజుకి అతిథి సత్కారాలు చేయబోగా, ఇవన్నీ అనవసరం, యుద్ధం యుద్ధం అంటూ అట్టహాసం చేశాడు. అప్పుడు వారు ఎవరితోనూ సంబంధం లేకుండా కళ్ళు మూసుకొని, ఈ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే మునులం, మాతో యుద్ధం చేయాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు అన్నారు. వినలేదు మహారాజు, యుద్ధం చేయక తప్పదు అంటూనే బాణం సంధిస్తున్న రాజును చూచిన నరుడు నవ్వుతూ ఒక దర్భపుల్ల తీసి, ఇదిగో ఈ గడ్డి పరక నీ సేనను నిలువరిస్తుంది అని వదిలాడు. ఆ రాజు బాణవర్షం కురిపించాడు. కానీ ఆ గడ్డి పరక అన్ని బాణాలను ముక్కలు ముక్కలుగా చేసింది. ఈలోగా సేనలోని వారందరూ ముక్కులు చెవులు ఊడిపోయి రోదన చేయడం ఆరంభించారు. రాజుకి తల తిరిగింది. సేనలు పలాయనం చేస్తున్నారు. చూసిన రాజుకి గుండె జారిపోయింది. ఆయుధాలన్నీ క్రింద పెట్టి తల వంచి నరనారాయణుల పాదాల మీద వ్రాలి, ఆర్య, నన్ను క్షమించి అనుగ్రహించండి, నా గర్వానికి ప్రాయశ్చిత్తం జరిగింది అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు వారు నవ్వుతూ, మహారాజా, సిరి సంపదలు కలవారు పేద సాధలకు దాన ధర్మాలు చేసి గొప్పవారు కావాలి. అలానే బలపరాక్రమాలు ఉన్నవారు దుర్మార్గుల బారి నుండి సజ్జనులను రక్షిస్తూ తమ శక్తిని వినియోగించాలి. అంతేకాని అహంకారంతో తిరగరాదు. ఇరుగు పొరుగులకు ఉపకారం చేయని వాడి జన్మ వ్యర్థం అన్నారు. మహారాజు వారు చెప్పిన మంచి మాటలు విని ఆనాటి నుంచి అహంకారం విడిచి అందరి శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని తన సంపదలను బేదలకు దానం చేస్తూ, తన బలంతో దుర్మార్గులను క్రూరులను శిక్షిస్తూ న్యాయ మార్గాన సజ్జన సేవ చేసి పేరు ప్రఖ్యాతలు పొందాడు. కనుక దుర్యోధన, అహంకారం, బలగర్వం ఎప్పుడూ పనికిరావు. అవి ఎవరికి ఉంటాయో వారినే నాశనం చేస్తాయి అన్నాడు పరశురాముడు.